ఈరోజు నేను మా తమ్ముడు చిక్పేట అయితే వెళ్తున్నాము. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, చోర్ బజార్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది యాక్చువల్గా నేను ఈరోజు సండే అని చెప్పి మా తమ్ముడు అన్న ఇక్కడ బాగుంటది ఒకసారి వెళ్దాము, బైక్ యాక్సెసరీస్ ఏమన్నా దొరుకుతాయేమో తీసుకుందు పదా అంటే నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. అసలు ఈ బెంగళూరులో ట్రాఫిక్ ఉంటది, మామూలుగా ఉండదు అసలుకి. చాలా ట్రాఫిక్, ఒక సిగ్నల్ దాటేసరికి ఇంకో సిగ్నల్ దగ్గర లాక్ అయిపోతాము. నేనైతే అసలు చాలా తలనొప్పి నాకు అనిపించింది. నాకు ఇక్కడ ఇక్కడ ఎట్లుంటారో ఏమో కానీ అందరూ గ్రేట్ అని ఒప్పుకోవాలి అందరినీ. అసలు ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ దాటితే ఇంకో ట్రాఫిక్ సిగ్నల్ లో ఖచ్చితంగా బుక్ అయిపోతాం, అట్లుంటది. ఇదంతా అదేనా చిక్కుమార్పేటే అదేనా మొత్తం ఇదే. ఇక్కడ అటు అటు సైడ్ ఉంటది. 1 కిలోమీటర్ చూస్తాం ఇదంతా ఇంకా దాని కిందికి వస్తుంది. ఇవన్నీ ఈ ఏరియా చూసి ఏదో ఖాళీగా ఉందిలే, ఫ్రీగానే ఉంటది అనుకున్నా నేను. లోపలికి వెళ్ళాక అర్థమైంది మనకి ఇక్కడ ప్యాక్ అవుతుందని. అసలు ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ పక్కన ఒక పార్కింగ్ లాట్ ఉందన్నమాట, అక్కడ పార్క్ చేసినాం మేము మా బైక్. ఇక్కడ నుంచే స్టార్ట్ మార్కెట్. ఇప్పుడే కొన్ని ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా చాలా ఫోన్లు అవి దొరుకుతాయంట, మంచి మంచి ఫోన్స్ అవి. మేము కొంచెం లేట్గా వెళ్ళినాము, 10 అయింది అనమాట మేము వెళ్ళేసరికి. మా తమ్ముడు గాడు ఆ నైట్ ఆఫీస్ నుంచి లేట్గా వచ్చి నైట్ లేట్గా పడుకున్నాడు. సో ఇంక మనం ఒక్కళ్ళు మేము పోతాంలే, వీడిని తీసుకొని పోదాం అని చెప్పి వీడిని తోడు తీసుకెళ్ళినా అనమాట. వీనికి ఆల్రెడీ ఆఫీస్ ఉంది, అయినా కానీ నా కోసం వచ్చిండు. ఇక్కడ అన్ని చీప్ గా దొరుకుతున్నాయి. ఈ ట్రావెల్ బ్యాగ్స్ ఇవన్నీ 2000 లోపలే ఉంటాయంట. వాళ్ళని అడిగినాము మేము. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, మన దగ్గర మంచి బార్గెనింగ్ స్కిల్స్ లేకుండా మనం ఏదన్నా కొనాలంటే ఇక్కడ మనకి బొక్క అన్నట్టే. ఖచ్చితంగా అయితే మన దగ్గర మంచి బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. మేమైతే బైక్ కి సంబంధించిన యాక్సెసరీస్ ఏమన్నా దొరుకుతాయేమని చూస్తున్నాము. ఈ ఈ ప్యాంట్లు ఇవన్నీ మనకు పెద్ద వర్క్ అవ్వవు అని చెప్పి సర్లే అని వెళ్తున్నాం. అట్లనే మొత్తం క్లాత్ స్టోర్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మామూలుగా ఇవి చూడండి ఎలా ఉన్నాయో, అన్నిగా చూసుకొని తీసుకోవాలి మనము. వర్కింగ్ కండిషన్ లో ఉందో లేదో అని చూసి తీసుకోవాలి. ఇక్కడ డంబిల్స్, ఇవి ర్యాక్స్, ఇవన్నీ ఇక్కడ తక్కువలోనే దొరుకుతున్నాయి. పిల్లల సైకిల్స్, స్పూన్స్, ట్రావెల్ బ్యాగ్స్, మొబైల్ పౌచెస్. ఇక్కడ ఈ వాచెస్ ఇవి ఉన్నాయి, ఇవి 2000 రూపీస్ అంట. ఇది ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఏదున్నా చూసి తీసుకోవాలి. దీనికి నో వారంటీ నో గ్యారంటీ, జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఎక్కువ పైసలు పెట్టయితే ఏది కొనకండి. ఇక్కడ 2000 పైన ఉందంటే ఏది కొనకండి దానికి మించి. ఎందుకంటే ఇక్కడ వారంటీలు ఉండవు, ఎక్కడ క్లెయిమ్ చేసుకోవాలన్నా వర్క్ అవ్వవు. సో అందుకు చూసి తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇవి టూల్ కిట్. నేను ఇక్కడ టూల్ కిట్ అడిగినా 3000 రూపీస్ చెప్పిండినా. మనకంత ఎందుకులే అని చెప్పి వదిలేసినాము. గ్యాస్ స్టవ్స్, శారీ 300 అని అంట. ఈ జాకీ 300 అని అంటాడు ఆయన. ఇంక మనకి ఇవన్నీ వేస్ట్. మన ఎయిర్ బడ్స్ వాడడం మానేసిన నేను. మినీ కూలర్స్, ఏదన్నా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన సామాన్లు కొట్టేసి మనకే అమ్ముతారు.
అరే ఇద్దరు ఉన్నది టూల్ కిట్లు చూస్తున్నా ఏమన్నా టూల్ కిట్ మంచిగా ఉన్నది వెనక్కి వెళ్దామని సారీ వెనక్కి వెళ్దామని మన దగ్గర ఆల్రెడీ టూల్ కిట్లు అన్ని ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈ టైర్ ఇన్ఫ్లేటర్స్ అవి ఏమన్నా దొరుకుతాయని చూస్తున్నాను నేను. తక్కువకి వస్తే ఏమన్నా తీసుకుందామని చూస్తున్నారు. అది అడుగునే చూడు ఎల్లంకి సెట్ అడుగు తీసుకుంటా. వాటర్ గన్ మిక్సీలన్నీ ఎత్తుకొచ్చి ఆడా నుంచి ఎత్తుకొచ్చిర్రు ఏమో నాయలు. సైకిల్ డంబిల్స్ డోర్ హ్యాండిల్స్ బాత్రూమ్ కి సంబంధించినవి హెల్త్ బాస్కెట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏది అదే డోర్ హ్యాండిల్స్ ఇక్కడ ఈవిడ దగ్గర చూడండి, ఈమె దగ్గర అన్ని ఉన్నాయి బైక్ వి సంబంధించినవి. అది క్లచ్ ప్లేట్ హబ్ ఉంటది కదా, అది ఇక్కడ అన్ని ఉన్నాయి ఈమె కాడ. బైక్ కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ వైర్స్, లైట్లు, ఆటో పెట్టినట్టు అన్ని. బాగుంది జియో ఫైబర్ ఈ పని ఇగో ఇంటికి సంబంధించిన అన్ని దగ్గర వచ్చి ఇట్రా ఉంచి కీబోర్డు ఇది వస్తున్నప్పుడు. అవును ల్యాప్టాప్ చూడు. ఈ ల్యాప్టాప్ ఒకటేమో 3000 కి, ఇంకోటేమో 2000 కి ఇస్తానన్నదామా. ఇంకా మేము ఎందుకులే రిస్క్ అని చెప్పి తీసుకోవడం మానేసినాము. ఇలాంటి ప్లేస్లలో ఇట్లాంటివి ఏమన్నా కొనాలనుకుంటే కొనడం ఆపేయండి. ఎందుకంటే మీకు ఎక్కువ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అవునా కానీ ల్యాప్టాప్ లలో ఉంటాయి కదా, దాంట్లో పనిచేస్తాయి. కంట్రోలర్ తీసుకున్నా దేనికి రావడానికి పైసా పర్లేదు రెడీ చేస్తుందా అదే కదా. చైనా మా అరే హెల్మెట్లు రా వంశీ. నా హెల్మెట్ ఆడింది.
తీసుకో ఆల్రెడీ కొత్త తీసుకొచ్చిన తర్వాత ఇదంతా నువ్వు డాట్ సైట్ వేడు వంశీ आता आता आखिरी दुनिया आ रहा है आखिरी दुनिया आ रहा अब हंड्रेड 100 रुपये అరే డబ్బుల్స్ రే అన్నీ ఇదేనండి సక్సెస్ఫుల్గా ఏం కొనకుండా ఇంటికి వెళ్తున్నాము. ఈ వీడియో ఎక్కడితోనే ఎండ్ చేస్తున్నాం. బాయ్.